హాయ్ వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను కృష్ణ. ఇక యుద్ధం కన్నా యుద్ధం వస్తుందన్న భయమే అత్యంత భయంకరమైనది. ఇప్పుడు పాకిస్తాన్పై మోడీ అండ్ టీం అమలు చేస్తున్నది కూడా ఇదే. ఏప్రిల్ 22న పహల్గామ్లో 28 మంది ప్రాణాలను బలి తీసుకున్న ఉగ్రవాదులకు మోడీ ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఎవరు ఊహించని రీతిలో ఈ హత్యాకాండకు సమాధానం చెప్తామని ఆ రోజు చెప్పాడు. ఇక ఆదివారం మన్ కీ బాత్లోనూ మోడీ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. నా రక్తం మరుగుతోంది, ఎవరు ఊహించని రీతిలో ఈ హత్యాకాండకు సమాధానం చెప్తాం అని మరోసారి ఆయన పునరుద్ఘాటించారు. నిజంగా అసలు తెర వెనుక ఏం జరుగుతుంది? పైకి అంతా సైలెంట్గానే ఉన్నట్టు కనిపిస్తున్నా తెర వెనుక అసలు ఏం జరుగుతుంది, యుద్ధ సన్నద్ధత ఎలా ఉంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ నుంచి విమానాలు మన ఎయిర్ బేస్కు ఎందుకు వచ్చాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇది అమెరికాకు చెందిన C-17 గ్లోబల్ మాస్టర్ ప్లేన్. ఇది శుక్రవారం రోజు రాజస్థాన్ జైపూర్లో ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బేస్లో ల్యాండ్ అయింది. దీనికి కొన్ని గంటల ముందే ఇజ్రాయెల్ నుంచి మరో 2 రవాణా విమానాలు ఇదే ఎయిర్ బేస్లో ల్యాండ్ అయ్యాయి. ఈ 3 ప్లేన్లలో అసలు ఏముంది? ఈ 3 ప్లేన్లకు సంబంధించి అటు పాకిస్తాన్ ఎందుకు అంత టెన్షన్ పడుతుంది? ఇక్కడ అమెరికాకు చెందిన ప్లేన్ ఇది ఖతార్లోని ఉల్ అదీద్ అనే ప్రాంతం నుంచి నేరుగా జైపూర్లోని ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బేస్కి అయితే వచ్చింది. ఈ ప్లేన్లో హెవీ బాంబులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్లేన్కి సంబంధించి మీరు ఒక్కసారి డీటెయిల్స్ చూడొచ్చు. ఫ్లైట్ రాడార్ డీటెయిల్స్ చూస్తే నేరుగా అల్ ఉదీద్ ఖతార్లోని ఇక్కడ నుంచి నేరుగా మన జైపూర్లో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బేస్కు వచ్చింది. ఇక దీంతో పాటు దీంట్లో హెవీ బాంబులు ఉంటే ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఆ 2 రవాణా విమానాలలో ఏమున్నాయి? అందులో GPS ట్రాకర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ GPS ట్రాకర్స్ ఎందుకంటే పాకిస్తాన్ మనపై మిసైల్స్తో దాడి చేసినప్పుడు వాటి GPSను ట్రాక్ చేసి అవి మన దేశంపై కాకుండా దూరంగా పడేలా చేయడమే ఈ GPS ట్రాకర్స్ పని. అంతేకాకుండా న్యూక్లియర్స్ మిసైల్స్ కూడా ప్రయోగించినప్పుడు వాటి వ్యవస్థను మొత్తం హ్యాక్ చేసి అవి అసలు పని చేయకుండా విఫలం చేయడమే ఈ GPS ట్రాకర్స్ పని. ఇప్పుడు వాటిని ఇజ్రాయెల్ నుంచి మన దేశం తెప్పించుకుందని చెప్పొచ్చు. ఇక ఆ 2 విమానాలలో అదేవిధంగా అమెరికాకు చెందిన ఈ ప్లేన్లో హెవీ బాంబులను ఉన్నట్లుగా మనకైతే విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారంగా చెప్పుకోవచ్చు. ఇక ఇవే కాకుండా ఇప్పటికే INS విక్రాంత్ అక్కడ అంతర్జాతీయ జలాలలో కరాచీకి అతి దగ్గరగా ఉన్నది. కేవలం INS విక్రాంత్ ఒక్కటే అక్కడికి వెళ్ళలేదు. మనం ఒక్కసారి చూద్దాం. ఇది INS విక్రాంత్. ఇది ఇప్పుడు కరాచీకి ఓడరేవుకు అతి దగ్గరలో అంతర్జాతీయ జలాల్లో ఉంది ప్రస్తుతం. అయితే ఈ INS విక్రాంత్తో పాటు 4 ఫ్రీగేట్లు, 1 క్వారెట్టి, అదేవిధంగా 2 డిస్ట్రాయర్లతో పాటు వీటిని ఏదైనా సమస్య వచ్చినందుకు వీటిని కాపాడేందుకు 2 అటాక్ సబ్మెరైన్లు కూడా ఈ INS విక్రాంత్ చుట్టూ ఉన్నాయి. ఎందుకంటే కేవలం ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు 2 దేశాల మధ్య ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు కేవలం ఇటువంటి అంటే కేవలం INS విక్రాంత్ లాంటి యుద్ధ రవాణా నౌకలను అక్కడ పంపించడం కామన్. కానీ ఇక్కడ మొత్తం ఒక గ్రూప్నే దీన్ని క్యారియర్ స్ట్రైక్ గ్రూప్గా అని పిలుస్తారు. మొత్తం ఈ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ను ఎప్పుడు మోహరిస్తారంటే ఏదైనా యుద్ధం చేద్దాం అనుకున్నప్పుడు ఏదైనా యుద్ధ సమయాల్లో మాత్రమే ఈ మొత్తం గ్రూప్ను అక్కడ మోహరిస్తారు. ఇప్పుడు మన దేశం కూడా అక్కడ అరేబియా సముద్రం అంతర్జాతీయ జలాల్లో కరాచీ పట్టణానికి సమీపంలో ఈ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ను అక్కడ మోహరించింది. అంటే మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పాకిస్తాన్కు చెప్పేసింది. అయితే అక్కడ పాకిస్తాన్ నుంచి ఏమైనా మనకేమైనా బదులు చెప్పనీకి ఉందా అంటే అక్కడ పాకిస్తాన్ నేవీ ఏం చేసిందంటే 2 రోజుల పాటు మేము డ్రిల్ నిర్వహిస్తామని చెప్పేసి శనివారం ఆదివారం 2 రోజులు కూడా ఒక మాక్ డ్రిల్ నిర్వహించారు. ఒక డమ్మీ మిసైల్స్ను ప్రయోగించారు. అయితే మన నేవీ ముందు ఇటువంటి యుద్ధ నౌకలు అసలు పాకిస్తాన్ దగ్గర ఒక్కటి కూడా లేదు. మన నేవీ ముందు పాకిస్తాన్ నేవీ ఒక పిచ్చుక అని చెప్పొచ్చు. మనది ఒక కొండ అయితే అదొక పిచ్చుకపై బ్రహ్మాస్త్రం. మన నేవీ ఒక్కసారి రంగంలోకి దిగితే క్షణాల్లో ఆ పట్టణాన్ని మొత్తం స్వాధీనం చేసుకోగల శక్తి మన నేవీకి ఉన్నది. ఓకే, ఇదంతా ఓకే, ఇది బాగానే ఉంది. అసలు అంటే పాకిస్తాన్లో ఎటువంటి పరిస్థితి ఉన్నది, అక్కడ యుద్ధ సన్నద్ధత ఎలా జరుగుతుంది ఒక్కసారి చూద్దాం. అది చూసే ముందు నేను మీకు ఒక పిక్ చూపిస్తా. ఈ పిక్ చూశారు కదా, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అదేవిధంగా పక్కనే ఆర్మీ చీఫ్ ఉన్నారు. అక్కడ ఒక డిఫెన్స్ అకాడమీలో దిగినటువంటి ఫోటో ఇది. అయితే ఈ ఫోటో ఎందుకు ఇప్పుడు అంటే ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది ఈ ఫోటోనంటే ప్రస్తావించాల్సిన అవసరం తప్పక ఉంటుంది. ఎందుకంటే
ఎప్పుడైతే భారత్ తన ఐఎన్ఎస్ విక్రాంత్ను అక్కడికి పంపించిందో కరాచీ పట్టణ దగ్గరలోకి పంపించడంతో పాటు అదేవిధంగా అమెరికా నుంచి ఇజ్రాయెల్ నుంచి ఆ 3 విమానాలు ఎప్పుడైతే ఇండియన్ ఎయిర్ బేస్లో ల్యాండ్ అయ్యాయో ఆ వెంటనే పాకిస్తాన్లో ఒక భయం అనేది మొదలైంది. అంటే ఇండియాతో యుద్ధం చేస్తే కేవలం 2 రోజుల కంటే ఎక్కువ నిలువరించలేము ఆ దేశాన్ని అని చెప్పేసి పాకిస్తాన్ ఉన్నత అధికారులు అందరికీ తెలిసిన విషయమే. కానీ కింది స్థాయి అధికారులకు అది అంతగా తెలియదు, కానీ పాకిస్తాన్ ఉన్నత అధికారులకు అది తెలుసు. ఈ విషయం తెలిసే పాక్ ఆర్మీ చీఫ్ సయ్యద్ ఏం చేస్తాడంటే తన ఫ్యామిలీని విదేశానికి పంపించాడు పాకిస్తాన్ నుంచి. అయితే ఆ సమయంలో ఈ పాకిస్తాన్ చీఫ్ కూడా వారితో పాటు వెళ్ళాడని పాకిస్తాన్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది, పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో చివరకు పాక్ ప్రధాని ఏం చేస్తాడంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇక్కడే ఉన్నారు, ఎక్కడికి పారిపోలేదు, విదేశాలకు వెళ్ళలేదని అర్థం వచ్చేలా ఈ ఫోటోను ట్వీట్ చేశాడు ఏకంగా. అంటే మీ గతంలో ఇటువంటి ఘటన ఏ దేశంలో కూడా జరిగి ఉండకపోవచ్చు, ఎందుకంటే మా ఆర్మీ చీఫ్ మా దేశంలో ఉన్నాడు, వేరే దేశం పారిపోలేదని స్వయంగా ఒక ప్రధానమంత్రి చెప్పుకునే పరిస్థితి ఇంతవరకు ఏ దేశానికి కూడా రాకపోయి ఉండొచ్చు. ఫస్ట్ ఆ పరిస్థితి పాకిస్తాన్కి వచ్చింది. ఇక యుద్ధం అంటూ వస్తే కేవలం భారత ఆర్మీతోనే పాకిస్తాన్ పోరాడుతుందా, లేకపోతే ఇంకేమైనా ప్రత్యర్థులు ఆ దేశానికి ఉన్నారా అంటే మరో 2 ప్రత్యర్థులతో పాకిస్తాన్ సైన్యం పోరాడాల్సి ఉంటుంది. వారెవరు అంటే ఒకటి బలూచిస్తాన్ ఆర్మీ, అదేవిధంగా ఇంకొకటి ఆఫ్ఘనిస్తాన్ దళాలు. అవును, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎప్పటి నుంచో తమకు ప్రత్యేక దేశం కావాలని, తాము పాకిస్తాన్లో ఉండమని ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి, ఆందోళనలు కూడా పెద్ద ఎత్తున చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి పాకిస్తాన్ ఆర్మీ ప్రయాణిస్తున్న ట్రైనింగ్ కూడా వాళ్ళు హైజాక్ చేసి 100 మంది సైనికులను చంపేశారు. ఇక ఇటీవలే మన దగ్గర ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ బలగాలను సరిహద్దులకు తరలిస్తుండగా ఆ వాహనాన్ని కూడా పేల్చివేయడంతో 10 మంది సైనికులు కూడా మృతి చెందారు. ఇప్పుడు బలూచిస్తాన్ ఆర్మీని కూడా పాకిస్తాన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది మన దేశం సైన్యంతో పాటు. అంతేకాకుండా ఖైబర్ ప్రావిన్స్ అనే మొత్తం ఈ ఖైబర్ ప్రావిన్స్ను ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ఒక దళం అయితే ఈ ఖైబర్ ప్రావిన్స్ మాది అని చెప్పి ఒక ఆందోళన అయితే పెద్ద ఎత్తున చేస్తుంది. దీనికి సంబంధించి అటు పాకిస్తాన్ ఆర్మీపై కూడా ఇప్పటికే ఎన్నో దాడులు కూడా పాల్పడింది. ఇప్పుడు ఇదే సమయంలో అటు ఖైబర్ ప్రావిన్స్ కోసం ఆఫ్ఘనిస్తాన్కి చెందిన దళాలు కూడా పోరాడనున్నాయి. వాటితో కూడా పాకిస్తాన్ అటు యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బలూచిస్తాన్ ఆర్మీకి ఇప్పటికే మనం ఇండియా ఇక్కడ కరాచీ చూసుకోవచ్చు, కరాచీ పట్టణం మనం ఆల్రెడీ ఇప్పటికే ఇక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్ను మనం ఇక్కడ మోహరించాము. ఒకవేళ మనం నేరుగా యుద్ధం చేయకపోవచ్చు, ఒకవేళ బలూచిస్తాన్ ఆర్మీకి మనం మద్దతు ఇవ్వాలనుకుంటే గదర్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉంది, గదర్ పోర్టుకు సమీపంగా మన ఐఎన్ఎస్ విక్రాంత్ను అక్కడికి తరలిస్తారు. అక్కడ నుంచి బలూచిస్తాన్ ఆర్మీకి అయితే ఒక మన నేవీ అక్కడ సపోర్టుగా ఉంటుంది. దాంతో ఆ బలూచిస్తాన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంటుంది. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ సపరేట్ అవుతుంది. ఎప్పుడైతే మనం గతంలో 1971లో బంగ్లాదేశ్ యుద్ధం చూసాం, ఇక బంగ్లాదేశ్ ఏర్పాటు అయిందే మన వల్ల. అక్కడ వాళ్ళందరూ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అప్పటి ప్రజలు తాము ప్రత్యేక దేశం కావాలని కోరుకోవడంతో మన ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి బంగ్లాదేశ్ను సపరేట్ పాకిస్తాన్ నుంచి విడదీసి సపరేట్ దేశంగా చేసింది. ఇక ఇప్పుడు అదేవిధంగా ఇటు బలూచిస్తాన్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఖైబర్ ప్రావిన్స్ను కూడా అటు ఆఫ్ఘనిస్తాన్ దళాలు అయితే ఖైబర్ ప్రావిన్స్ను అది స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా POK పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఆ ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతాన్ని కూడా తిరిగి మన దేశం స్వాధీనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే గతంలోనూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు, ఎప్పటికైనా సరే మేము POKను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ఇక అందులో భాగంగానే అక్కడ POKను కూడా స్వాధీనం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికీ అందులో భాగంగానే అటు ఐఎన్ఎస్ విక్రాంత్ను అక్కడ కరాచీ పట్టణానికి దగ్గరలో మోహరించినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒకవేళ నేరుగా మొత్తం యుద్ధం చేయకపోవచ్చు, కానీ పాక్షిక యుద్ధం అయితే జరిగే అవకాశాలు అవుతున్నాయి. అందులో పాకిస్తాన్కి సంబంధించి POKని మనము, అదేవిధంగా బలూచిస్తాన్ సపరేట్గా ఈ రెండు వేరువేరుగా పాకిస్తాన్ నుంచి విడిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఎందుకు మొత్తం యుద్ధం కాదు అంటే, ఒకవేళ మొత్తం యుద్ధం రావాల్సిన అవసరం పాకిస్తాన్ కేవలం మనం భయపెడితేనే చాలు పాకిస్తాన్ అల్లకల్లోలం అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవేళ మొత్తం యుద్ధం అంటూ వస్తే అక్కడికి సంబంధించిన రేషన్ మొత్తం సైన్యానికి కేటాయించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిగిలింది మాత్రమే ప్రజలకు పంపించాల్సి ఉంటుంది. ఇప్పటికే మన దేశం నుంచి గోధుమలపైనే ఆ దేశం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఇప్పటికే అక్కడ ఎన్ని ధరలు మండిపోయి ప్రజలు ఒకవైపు తీవ్ర ఆందోళన చేస్తున్న పరిస్థితుల్లో అక్కడ సైన్యం మొత్తం యుద్ధం అంటే పూర్తి స్థాయిలో యుద్ధం చేసే పరిస్థితి అయితే లేదు.
అంతేకాకుండా అక్కడ ఆయుధ ఫ్యాక్టరీలకు కరెంట్ సప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పాకిస్తాన్లోని చాలా గ్రామాలకు అసలు పగటిపూట కరెంట్ అనేదే ఉండలేదు. యుద్ధం వస్తే ఆ పూర్తి కరెంటు కూడా ఉండకుండా అది కేవలం ఆయుధ ఫ్యాక్టరీలకే సప్లై చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పరిస్థితులను బట్టి పాకిస్తాన్ అయితే పూర్తి యుద్ధం చేయలేని పరిస్థితిలో ప్రస్తుతం ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నది. కానీ పైకి మాత్రం ఒక మేకపోతు గాంభీర్యం అంటాం కదా, మేకపోతు గాంభీర్యాన్ని అయితే ప్రదర్శిస్తుంది. తమ దేశం మా దేశం కోసం ఏదైనా చేస్తాం, మేము యుద్ధానికైనా సై, మా వద్ద 130 అణుబాంబులు ఉన్నాయని చెప్పేసి ఒక నేత అంటే మేము దేనికైనా వెనకాడబోమని చెప్పేసి ఏకంగా పాకిస్తాన్ ప్రధాని అంటున్నారు. కానీ వాళ్ళ దేశ పరిస్థితి వాళ్ళకి తెలుసు. అందుకే దానికి నిదర్శనమే మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఇతడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇతర దేశాలకు తన ఫ్యామిలీని ఇతర దేశాలకు పంపించడమే. పాకిస్తాన్లో ఎంత టెన్షన్గా ఉందో, మన దేశం పట్ల పాకిస్తాన్ ఎంత టెన్షన్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ ఆర్మీ చీఫే అంత భయపడితే ఇంకా కింది స్థాయి అధికారులు ఎంత భయం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం 2 రోజుల్లోనే మన సైన్యం తలుచుకుంటే 2 రోజుల్లోనే పాకిస్తాన్ మొత్తాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకునే శక్తి మనకుంది. ఏ స్థాయిలోనూ మనతో పోరాడే శక్తి మాత్రం పాకిస్తాన్కి లేదు. పాకిస్తాన్ ఆశలు పెట్టుకుంది కేవలం చైనా పైనే. కానీ చైనా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో పాకిస్తాన్కు నేరుగా సపోర్ట్ చేసే అవకాశాలు అయితే లేదు. ఇప్పటికే రష్యా ప్రెసిడెంట్ పుతిన్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్, అదేవిధంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మోడీజీకి ఫోన్ చేశారు. మోడీకి ఫోన్ చేసి మీరు ఏం చర్య తీసుకున్నా సరే పాకిస్తాన్పై మేము సపోర్ట్ ఇస్తామని కూడా చెప్పారు. రష్యా ఇప్పుడు మన దగ్గర డిఫెన్స్ పరికరాల్లో 70% మనం రష్యా నుంచే కొనుగోలు చేసాం. దానికి అవసరమైన పరికరాలు కూడా మేము అందజేస్తాం, అత్యవసరంగా దేనికైనా సిద్ధమేనంటూ అటు పుతిన్ కూడా హామీ ఇచ్చాడు. అదేవిధంగా రఫేల్ జెట్స్ వంటి ఎన్నో అత్యాధునిక జెట్స్ను మనం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసాం. దానికి సంబంధించిన ఒకవేళ యుద్ధం అంటూ వస్తే దానికి సంబంధించిన అత్యవసరంగా పరికరాలు కావాల్సిన అవసరం ఉంటే మేము దానికి అండగా ఉంటామని కూడా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ కూడా మనకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఒక ఒంటరి దేశంగా మనం చెప్పవచ్చు. కేవలం 2 రోజుల్లో మన దేశం తలుచుకుంటే 2 రోజుల్లోనే పాకిస్తాన్ మొత్తం మన కంట్రోల్లోకి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మనం గతంలోకి వెళ్తే 2016లో జాతీయ భద్రతా సలహాదారు, అదేవిధంగా ఇండియన్ జేమ్స్ బాండ్గా పేరొందినటువంటి అజిత్ దోవాల్ ఒక వ్యాఖ్య చేశాడు. పాకిస్తాన్ ముంబై వంటి పేలుళ్లను మరోసారి రిపీట్ కనుక చేస్తే బలూచిస్తాన్తో పాటు పీఓకే వంటి ప్రాంతాలను కోల్పోవాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించాడు. దానికి ఇప్పుడు పహల్గామ్ దాడిని మనం చూడొచ్చు. ఇప్పుడు మనం పీఓకేతో పాటు అటు బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ నుంచి విడదీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇప్పటికే అంటే తెర వెనుక పైనకు మనం ఇప్పటికే అఖిలపక్ష భేటీ కూడా జరిగింది. దాంట్లో యుద్ధ వివరాలను అయితే అన్ని రాజకీయ పార్టీలకు యుద్ధ సన్నద్ధతకు సంబంధించి కేంద్రం వాళ్ళన్నికి వివరించారు. అంతేకాకుండా ఇవాళ కూడా రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి మోడీతో భేటీ అయ్యారు. సరిహద్దుల్లో యుద్ధ సన్నద్ధత పరిస్థితిపై కూడా రాజ్నాథ్ మోడీకి వివరించారు. అంటే తెర వెనుక ఏదో బిగ్ ప్లాన్ ఇప్పటివరకు మనం చెప్పుకుంటున్నాం కదా, ఈ ప్లాన్లో ఏదో ఒకటైతే ఖచ్చితంగా అమలయ్యే, అంటే బలూచిస్తాన్ లేదంటే పీఓకే, అదేవిధంగా ఖబర్ ప్రావిన్స్, ఈ మూడిట్లలో ఏదో ఒకటైతే పాకిస్తాన్ కోల్పోవలసి రావచ్చు. అది కూడా అతి దగ్గరలోనే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.